సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో షష్టాధిపతిని సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు షష్టమంలో సింహరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి ఆదాయము అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు, జీవిత భాగస్వామి సహకారం, వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం, శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే మంచి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలు ఇస్తున్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ అష్టమ భావాల్లో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, అలాగే కొన్ని వివాదాలు కూడా మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబ ఖర్చులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలకు అవకాశం ఉంది. లాభ వ్యయాధిపతి అయిన శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శ్రమ, ఒత్తిడి, పని భారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, దుబారా ఖర్చులు, మోసపడుతున్న వ్యక్తుల వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు వ్యయములో రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. జన్మ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వర దర్శనం లేకపోతే శనీశ్వర దర్శనం మీకు శుభాన్ని కలుగజేస్తుంది. చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి హయగ్రీవ స్వామి స్తోత్ర పారాయణం, హయగ్రీవ స్వామి దర్శనం మీకు ప్రశాంతతనిస్తుంది. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.